అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందం కేవలం అందం మాత్రమే కాదు, చర్మానికి ఆరోగ్యం కూడా ప్రసాదిస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగించారు డాక్టర్ శైలజ సూరపనేని గారు. మ్యామ్ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం అండి. సన్ స్క్రీన్ ఎలా రాయాలంటే 2 ఫింగర్ మెథడ్ అంటారు అందరూ. ఎక్కడో చూశాను రీల్స్లోనే. ఇలాగే ఎలా రాస్తే బెస్ట్? సన్ స్క్రీన్ ఎప్పుడు రాయాలి? ముందు సీరం రాసేసి మాయిశ్చరైజర్ రాసి దాని మీద మేకప్ కూడా వేసిన తర్వాత వేస్తే మొత్తం అంతా జావజావ అయిపోతుంది. సో ఏం చేయాలి చెప్పండి మ్యామ్, ఎలా రాసుకోవాలి? సన్ స్క్రీన్ అనేది ఎప్పుడు కూడా చాలా మంది అనుకుంటారు 2 ఏళ్లతో రాయాలి, 1 ఏళ్లతో రాయాలి. ఏం అవసరం లేదు. మనం క్రీమ్ ఎలా రాసుకుంటామో చక్కగా పొదుపు అవసరం లేదమ్మా సన్ స్క్రీన్లో. ఓకేనా? చక్కగా సఫిషియంట్ ఇలా తీసుకుని ఎవరికన్నా నేను చూపిస్తాను. ఇప్పుడు ఫేస్ అనుకోండి, ఇలాగా మీరు అన్ని చోట్ల ఇలా పెట్టుకుంటారు డాట్స్ లాగా. ఫేస్కి చెప్తున్నానండి నేను. ఇలా పెట్టుకుని ఇలాగా చక్కగా బాగా మర్జ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. హ్యాండ్స్ అనుకోండి, చక్కగా ఇలా పూసుకొని బ్రహ్మాండంగా రాసేసుకోవాలి. కొంచెం ఇప్పుడు ఇలా ఉంది కదండి సన్ స్క్రీను, కొంచెం సేపటికి ఇదంతా ఏమీ కనిపించదు. చాలామంది ఏంటంటే ఇలా ఉంటుంది సన్ స్క్రీను, అందుకే మేము వాడము అని చెప్తుంటారు అన్నమాట. మనం ఇట్లా ఒక పొరలాగా కనిపిస్తుంది, అందుకే మేము ఇష్టపడము, రాయమంటారండి. ఇది కొంచెం డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళలో ఇది కామన్ అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం సేపు ఉన్న తర్వాత చూడండి, ఒక 10 మినిట్స్ ఉన్న తర్వాత చక్కగా ఇంకిపోతుంది, ఇంకిపోయి మామూలుగా అయిపోతుంది అనమాట. రైట్, ఓకేనా? మనం ఇలా చూడంగానే మనం చాలా మంది ఏంటంటే డిస్కార్డ్ చేసేసి సన్ స్క్రీన్స్ అసలు జిడ్డుగా ఉంటుంది, ఒక లేయర్లే పట్టేస్తుంది అంటారు. కానీ అది కొంచెం సేపటికి ఇదంతా మన స్కిన్ లో కలిసిపోతుంది అనమాట. అండ్ ఇలా ఎన్నిసార్లు రాయాలి మ్యామ్ రోజుకి? ఎవ్రీ 2 అవర్స్కి రీఅప్లై చేస్తుంటారు. ఓహో, ఎవ్రీ 2 అవర్స్. స్విమ్మింగ్కి ఎక్కువ తీసుకువెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంటారనమాట. నీళ్ళల్లో ఉండటం మూలన తొందరగా సన్ స్క్రీన్ పోతుంది, ఎంత వాటర్ రెసిస్టెంట్ అయినా, ఎంత వాటర్ ప్రూఫ్. వాళ్ళు ఎవ్రీ 1 అవర్కి బయటకు వచ్చి రాసుకుని వెళ్ళడం అనేది చాలా మంచిది, అవసరం. సో బయట అలాగే స్పోర్ట్స్లో చాలా మంది ఉన్నారండి. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా అంతే, ఎవ్రీ అవరు రాసుకుంటూ ఉంటుంటే కనుక వాళ్ళు సన్ స్క్రీన్, వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. బాడీ అప్పుడు మనం అంత కేర్ తీసుకోబట్టే ఇవాళ రోజుల్లో ఇంత పొల్యూషన్ పెరిగిపోయింది కాబట్టి వీ నీడ్ టు టేక్ దిస్ ఎక్స్ట్రా కేర్ మన స్కిన్కి, మన హెల్త్కి. మ్యామ్ ఇవాళ చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. కొన్ని మనకు తెలుసని అనుకున్నాం, బట్ ఇవాళ రీఎన్ఫోర్స్ చేసి చెప్పారు. ఎస్పెషల్లీ స్కిన్ కేర్ గురించి మీరు చెప్పిన విషయాలు చూసే వాళ్ళకి చాలా నాటుకుపోయాయి. అంటే కాంప్లికేటెడ్గా చేసుకోకూడదండి స్కిన్ కేర్ అంటే. ఇప్పుడు కొరియన్ స్కిన్ కేర్ అంటే అసలు 7 స్టెప్స్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అండి. అలాగేమీ అవ్వదు. మనం కొరియన్ స్కిన్ కేర్ అని మనం ఆన్లైన్లో చూసి ఆ కొరియన్ స్కిన్ అదే వచ్చి చెప్తారు, డాక్టర్ గారు కొరియన్ స్కిన్ కేర్ అంటండి, గ్లాసీ స్కిన్ వచ్చేస్తుంది. ఏమీ రాదమ్మా, వాళ్ళు కొరియన్స్ అమ్మ, వాళ్ళకి వస్తుంది జెనెటిక్గా. మనం ఇండియన్స్, మనకి ఎలా వస్తుంది? మనం వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ తెచ్చివాడినా మనకి రాదు. అది బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, అది తెలుసుకోవాలి. అది వాళ్ళకి జెనెటికల్గానే ఉంటుంది. అవును. ఇప్పుడు మనకి తెల్లవాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఏంటి ఇక్కడంతా వాళ్ళకంతా యూనిఫామ్గా ఉంటుంది. ఇక్కడ మనకి మోకాళ్ళ దగ్గర మనకి కొంత డిస్కలరేషన్ ఉంటుంది, ఇక్కడికి ఉంటుంది, ఇక్కడికి ఉంటుంది. అది మన జెనెటిక్ నేచర్. అవునా కదా? చుట్టూతో నలుపు, ఫోర్ హెడ్ నలుపు, కళ్ళ కింద కొంచెం నలుపు అనేది అందరిలోనూ, కళ్ళ కింద కొద్దిగా నలుపు. మనని ఇలా చూస్తే ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అని అడిగేవారు మమ్మల్ని మేము వెళ్ళినప్పుడు. సో మనం అనుకుంటే మనం ఇక్కడ ఉండాలనుకుంటే మనం భలే ఫెయిర్ అనుకునేదాన్ని. నేను ఫెయిర్ అక్కడికి వెళ్ళాక యూఆర్ ఇండియన్ అంటే నన్ను మా ఆయన్ని ఒకలానే ట్రీట్ చేసేవారు. అంటే ఈయనక్కడ కొంచెం నాకు మీద రంగు తక్కువే అనుకునేదాన్ని, కానీ అక్కడ మేమిద్దరం ఒకటే. మీరు రంగు తక్కువ కింద లెక్కే కాబట్టి అది మనం ఆ రియాలిటీలో ఉండాలని చెప్తున్నారు. రియాలిటీలో ఉండాలి. అది మన జెనెటిక్స్. మనం వాళ్ళ ప్రొడక్ట్స్ వాడినంత మాత్రం వాళ్ళ అయిపోము, వాళ్ళ ఆ గ్లాసీ స్కిన్ వచ్చేది. మరి ఎందుకు ఇవన్నీ స్కిన్ కేర్ అంటే నీట్గా, డీసెంట్గా, కొంచెం గ్లో రావడానికి మాత్రమే మనం మెయింటెనెన్స్కి. అంతేగాని మనం ఇంకొకళ్ళ మారిపోం. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ అలా అది చాలా దారుణమైన అడ్వర్టైజ్మెంట్. అసలు ఎవరో వాడకూడని ప్రోడక్ట్ అని నేను చెప్పాలి. ఎందుకంటే అది ఎంత బాడీ షేమింగ్ అమ్మా. అది ఒకళ్ళు నల్లగా ఉంటే ఏదో ఆపర్చునిటీస్ రాలేదని, అది వాడాక తెల్లగా అయితే ఆపర్చునిటీస్ వచ్చినాయి అని, అలాంటి అడ్వర్టైజ్మెంట్. ఆ ప్రోడక్ట్ కూడా 6 వారాల్లో పనిచేయదు కదా అసలు ఇట్స్ వెరీ బ్యాడ్ ప్రోడక్ట్. కానీ వాళ్ళకు దానికి ఉన్న అడ్వర్టైజ్మెంట్ దేనికి ఉండదు, దానికి ఉన్న డబ్బులు దేనికి రాదు. ఎందుకంటే
అడ్వర్టైజ్మెంట్, ఫెయిర్నెస్ అడ్వర్టైజ్మెంట్. అంటే వాడంగానే వాళ్ళు ఫెయిర్గా అయిపోయి వాళ్ళకి జాబ్ వచ్చేసినట్టు, వాడంగానే వాళ్ళు ఫెయిర్గా అయిపోయి ఇంకెక్కడో ఉన్నట్టు అలా చూపిస్తుంటే పాపం టెంప్ట్ అవుతారు కదా, వాడతారు. కానీ అలాంటివి ఏది ఉండదు. అలాంటిది ఉంది అని చెప్తే అబద్ధం అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా నేను చెప్పాలనుకుంది, చాలామంది వరకు అది ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ వచ్చేవన్నీ వాడకూడదు. చాలామంది బ్యూటీ పార్లర్లో లేబుల్ లేకోకుండా ఇస్తా ఉన్నారు క్రీమ్. దాని మీద లేబుల్ అనేది ఉండదు. 500కి 600కి మన దీన్ని బట్టి 2000 అమ్మేస్తారు. తెల్లగా yellowish గా ఉండే క్రీమ్ అది. సో అది వాడేసేసి అది ఇట్స్ నథింగ్ బట్ స్టిరాయిడ్ క్రీమ్. అది వాడితే కనుక మీకు ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా ఫెయిర్ అవుతారు. దానివల్ల స్కిన్ ఎలా అవుతుంది, మన ఉల్లిపొరలాగా అయిపోతుంది స్టిరాయిడ్. మనం ఇప్పుడు డ్రగ్ ఎడిక్ట్ మనం తీసుకురావడం ఎంత కష్టం, డ్రగ్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఏంటంటే స్కిన్ బాగా సెన్సిటివ్ అయిపోతుంది. స్కిన్ మీద మన వెయిన్స్ అన్ని తేలుతూ ఉంటాయి, టెలెంజెక్టేసి అంటాం అనమాట. అట్లా రెడ్గా పలచబడిపోతుంది, యాక్ని వస్తుంది, ఫైన్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. అది వాడినంతసేపు ఫెయిర్గా ఉంటారు, ఆపంగానే డార్క్గా అయిపోతారు అనమాట. సో అందుకోసం అని చాలా మంది, కొంతమందికి తర్వాత ఇంకా వాడగా దురదలు వచ్చేస్తాయి. అది ఆపి చూద్దామని చూస్తే తట్టుకోలేదు, స్కిన్ బాగా సెన్సిటివ్ అయిపోతుంది. సో తట్టుకోలేరు, అది వాడితే కానీ అమ్మయ్య అనుకోరు. ఇప్పుడు డ్రగ్ అడిక్ట్స్కి డ్రగ్ ఆపేస్తే మళ్ళీ డ్రగ్ ఇవ్వగానే అమ్మయ్య అనుకుంటారు కదా, సేమ్ ఇలాగే అవుతుంది అనమాట. స్కిన్ కూడా అమ్మయ్య అనుకుంటుంది. సో అది ఇవ్వడం, అది దాంట్లోంచి మేము బయట తీసుకురావడం అనేది చాలా కష్టం. డ్రగ్ అడిక్ట్స్లోంచి డిఅడిక్షన్ తీసుకురావడం ఎంత కష్టమో ఇది కూడా అంత కష్టం అనమాట. చాలా కౌన్సిలింగ్ అవసరము, చాలా ఓపిక అవసరము, వాళ్ళకు మన దారిలోకి తెచ్చుకోవడము. ఆ స్కిన్ అలా అయిపోతుంటే తట్టుకోలేరు, మళ్ళీ డార్క్ అయిపోతుంటే తట్టుకోలేరు, స్కిన్ మళ్ళీ యాక్ని వచ్చేస్తుంటే తట్టుకోలేరు. సో మళ్ళీ అది వాడదాం అనిపిస్తుంది. సో ముందు చెప్తాం, ఇంట్లో ఉన్నవన్నీ డస్ట్బిన్లో వేసేసేయండి, మళ్ళీ వాటిని తీసుకురాకుండా అసలు కనిపించేట్టు ఉంచకండి అని చెప్తాం. ఆయన కౌన్సిల్ చేసి మెల్లగా దాంట్లోంచి నార్మల్ స్కిన్ తేవడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని అలాంటివి పక్కింటాళ్ళు ఏదో వాడారు ఫెయిర్ అయ్యారు, ఎదురింటాళ్ళు ఏదో వాడారు ఫెయిర్, ఆ ఫ్రెండ్ వాడిన ఫెయిర్, అలాంటివి ఏవి నమ్మద్దు. సో మా ప్రేక్షకులు చూసి డెఫినెట్గా చాలా మంది రిలేట్ అవుతున్నారు మీరు చెప్తుంటే, బికాజ్ అందరూ ఎప్పుడో అప్పుడు ఈ తప్పులు చేస్తున్న వాళ్ళే. బట్ డాక్టర్ శైలజ గారు ఇవాళ చాలా విషయాలు ఆల్ అబౌట్ స్కిన్ కేర్ అండ్ యువర్ జర్నీ తెలుసుకున్నాం. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మేము పలకరిస్తాం అండ్ అలాగే మీ నుంచి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి ఇవ్వాలన్నదే మా సంకల్పం. అందుకే ఇలా స్టార్ట్ చేసాం. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.